Hi all, today we are going to discuss about analogy basics. First of all, we are going to know what is meant by analogy and what are the types. అసలు ఇనీషియల్గా ఎనాలజీ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఏమేమి ఉన్నాయి, బేసిక్స్ అన్నీ డిస్కస్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఎనాలజీ మీన్స్ కరస్పాండెన్స్ ఆర్ ఫైండింగ్ ద రిలేషన్ అనమాట. అంటే టూ వర్డ్స్ ఇచ్చినప్పుడు వాటికి మధ్యలో ఉన్న రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయడం అని చెప్తాం. అలాగే ఇంకో డెఫినేషన్ ఉందన్న, అది కూడా చూద్దాం. ఎనాలజీ ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్ బిట్వీన్ వన్ థింగ్ అండ్ అదర్. అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ డాష్ అని ఇచ్చాడంటే సి ఈజ్ టు డి అవ్వచ్చు. ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు డాష్ అని ఇచ్చాడు అంటే అక్కడ డి అనే వర్డ్ రాస్తాం. అసలు ఎనాలజీ మామూలుగా క్లాసిఫై చేసుకోవాలంటే ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయి. అవేమేంటంటే నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది నెంబర్ ఎనాలజీ. నెంబర్ ఎనాలజీ అంటే విచ్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ద గివెన్ నెంబర్స్. ఏదర్ మే బీ ఎనీ ప్యాటర్న్, ఏదైనా అవ్వగలిగితే దాన్ని నెంబర్ ఎనాలజీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడన్నా, 8:40 ఈజ్ యాజ్ 5:- అని ఇచ్చాడు. ఇక్కడ 40 అయ్యిందంటే 8:40 అయింది. 40 అవ్వాలంటే ఇక్కడ 8 5s are 40 అయింది. సో ఇక్కడ మనం కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 5 5s are 25. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 5:25. అలాగే సెకండ్ క్వశ్చన్ క్లియర్గా చూడండి అన్న, 216:6 ఈజ్ యాజ్ 512 అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేసామన్నా మనం 216 అంటే 6 క్యూబ్ వాల్యూ ఉన్నా, అంటే ఇదే ఫామ్లో ఉందంటే n3/n. ఇన్ ద సేమ్ వే 512 అనే నెంబర్ని 8 క్యూబ్ కింద రాయగలుగుతాం. సో ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుందంటే 8 నన్ను. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 8 అండ్ ద లాజిక్ ఈజ్ n3/n. థర్డ్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 8:72 ఈజ్ యాజ్ 9:- అని ఇచ్చాడు. ఇక్కడ 872 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేసాం మనం, 9తో మల్టిప్లై చేసాం. అంటే ఇక్కడ 9 అంటే 8 తర్వాత ఫాలోడ్ బై ద నెక్స్ట్ నెంబర్. ఇక్కడ 9 ఉంది, సో వీ షుడ్ ఫాలో ద నెక్స్ట్ నెంబర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9:10, దట్ ఈజ్ ఈక్వల్ టు 90. దీనికి లాజిక్ ఏంటంటే n/n+1 అన్నాం, n/n+1. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ క్వశ్చన్ 123:6 ఈజ్ యాజ్ -430 అన్నాడు. 123:6 ఎలాగైందంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్న 1 + 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. అలాగే ఇక్కడ 432 అంటే 4 + 3 + 2, 4 + 3 7, 7 + 2 9. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 9. అలాగే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 23:125, 34:- అన్నాడు. ఇక్కడ 23 ఎలా రాసుకున్నాం అంటే 2 + 3 కింద రాసుకున్నాను. 2 + 3 అంటే 5 క్యూబ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 125. అలాగే ఇక్కడ 3 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్ వాల్యూ ఎంత అంటేనన్నా 343. సో హియర్ ద ఆన్సర్ ఈస్ 343. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ లెటర్ ఎనాలజీ అన్న. ఇక్కడ ప్యాటర్న్స్ ఏంటంటే లెటర్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడన్నా, AE:EI ఇచ్చాడు. EI:- అన్నాడు. ఇక్కడ ఈ ప్యాటర్న్ ప్రకారం మనం చూసుకుంటే ఏమవుతుందన్న 1 5 అయింది. అలాగే 5 9 అవ్వాలి కదా, ఇక్కడ 9 అయితే I అయింది. ఇక్కడ ఏమవుతుందన్న E అంటే 5, ఇక్కడ I అంటే 9, ఇక్కడ M. AE:EI ఈజ్ యాజ్ EI:IM నాన్న. అలాగే సెకండ్ క్వశ్చన్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడన్న, M:169 ఈజ్ యాజ్ P:- అన్నాడు. M వాల్యూ 13, సో దాని స్క్వేర్ వాల్యూ 169 అయింది. P వాల్యూ 16, సో దాని స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 256. అలాగే థర్డ్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న, F:216 ఈజ్ యాజ్ H:-. F వాల్యూ 6 అన్న, 6 క్యూబ్ వాల్యూ ఏమవుతుందంటే 216 అయింది. అలాగే H వాల్యూ 8 క్యూబ్ వాల్యూ అంత 512 అన్న. అలాగే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ABCD:EFGH అని ఇచ్చాడు. అంటే ఒక ప్యాటర్న్లో వెళ్ళాడు. ఇక్కడ వాల్యూ ఏమని ఇచ్చాడు, OPQR:- అన్నాడు. ఇక్కడ మనం ఏం రాసుకుంటాం అంటే OPQR అంటే ఫాలోడ్ బై ద నెక్స్ట్ 4 ఆల్ఫాబెట్స్ అంటే STUV అన్న. దీనికి STUV. అలాగే ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అన్న, BAT:9 అన్నాడు, KK:వాట్ అన్నాడు. ఇక్కడ BAT ఈజ్ ఏ 3 letter వర్డ్. సో వీఆర్ స్క్వేరింగ్ ద వాల్యూ. సో వీ విల్ గెట్ 3² ఈజ్ ఈక్వల్ టు 9. అలాగే ఇక్కడ కేక్ అంటే 4 letter వర్డ్. సో 4² ఈజ్ ఈక్వల్ టు 16.
సో హియర్ ద ఆన్సర్ ఫర్ దట్ వన్ ఈజ్ 16. ఇది 3 letter వర్డ్ కనుక స్క్వేరింగ్ చేస్తాం, ఇది 4 letter వర్డ్ కనుక దాన్ని స్క్వేరింగ్ చేస్తే 16 అయింది అన్నాను. కమింగ్ టు ఫైనల్లీ వర్డ్ అనాలజీ. ఇక్కడ ఇంపోర్ట్ ఈజ్ టు ఎక్స్పోర్ట్, ఈజ్ యాజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ టు ఎక్స్పోర్ట్, ఈజ్ యాజ్ ఇంపోర్ట్ అన్నది ఎక్స్పోర్ట్ అన్నది ఆపోజిట్స్ నాన్న. అలాగే ఎక్స్పెండిచర్ ఈజ్ టు రెవెన్యూ అన్న. ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే అమౌంట్ స్పెండ్ చేసేది, రెవెన్యూ అంటే వచ్చే ఇన్కమ్. సో ఇవి యాంటోనిమ్స్ లాగా వాడుకోవచ్చు లేదా ఆపోజిట్ వర్డ్స్ కింద వాడచ్చు. బ్యాంక్, రివర్, ఏదైనా రివర్ ఎండ్ అయ్యే స్పేస్ని బ్యాంక్ అంటాం. అలాగే సేమ్ వే కోస్ట్ అంటే సీన్ అన్న. అలాగే ఓయాసిస్ శాండ్ అన్నాం. ఓయాసిస్లో ఏం దొరుకుతుంది అంటే శాండ్ దొరుకుతుంది. అలాగే ఐలాండ్లో ఏం దొరుకుతుంది అంటే వాటర్ దొరుకుతుంది. అలాగే సేమ్ వే మ్యాథమెటిక్స్లో నెంబర్స్ ఉన్నట్టే హిస్టరీలో ఏం దొరుకుతుంది అంటే మ్యాథమెటిక్స్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఇన్ ద సేమ్ వే హిస్టరీ కన్సిస్ట్ ఆఫ్ ఏముంటాయి అంటే ఈవెంట్స్ అన్న. ఇది మ్యాక్సిమం ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడుగుతాడు, సో అందుకే డైరెక్ట్గా ఆన్సర్ మెన్షన్ చేస్తాం. అలాగే రిమైనింగ్ ఎనాలజీలోనే 3 మోడల్స్ అయిన నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ వేరియస్ వీడియోస్ కింద చేస్తున్నాను. థ్యాంక్ యూ.